ఇవాళ అదేం చెరువే అసదుద్దీన్ ఓవేసి సల్కం చెరువు. దాని మీద ఎందుకు చర్య తీసుకోరు? దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటారా. అబ్బా ఏం ఆప్షన్ చాలా బాగా ఇచ్చినావు, మొత్తం వాళ్ళ ఎగ్జామ్షన్ చాలా బాగా ఇచ్చినావు. దానిలో విద్యార్థులను ఆదుకోండి, దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పించండి, వాళ్ళకు ఏదో రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు చర్య తీసుకోరు అంటే దానికేమో 1 year ఎగ్జామ్షన్ ఇస్తారు, మీట్ అవ్వడం కూర్చేస్తా అంటారు. ఇది ద్వంద్వ విధానాలు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు, వాళ్ళ కాలేజీలో చెయ్యేస్తే మీ సంగతి చెప్తానాడు. మా అటువంటి అయితే గుంజుకొద్దు లోపలికి. ఇప్పటికే బుల్డోజర్ పెడతాం మేము, మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చినట్ట ఏమైంది? పౌరుషం అర్థం కాదు నాకు. ఇది పౌరుషం ఎడమైంది. మరి చెయ్యేస్తే సంగతి చెప్తా అంటే వదిలిపడతారు. ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామ్షన్ ఇస్తే, వెసులుబాటు ఇస్తే అందరు చేయేస్తా అంటారు. అందరు చేయేస్తే మీ సంగతి చూస్తామంటారు. అందరికి ఇస్తారా ఇప్పుడు? అంటే పాకిస్తాన్ అదేమన్నా బంగ్లాదేశ్ ఉంది. అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి. విద్యార్థులు అకాడమిక్ ఇయర్ వాళ్ళు నష్టపోవద్దు. కానీ భవనం సంగతి ఏంది? ఇతర కాలేజీలు నోటీస్ ఇచ్చారు. మల్లారెడ్డి గారి కాలేజా, అనురాగ్ యూనివర్సిటీగా ఇచ్చారు. దానిలో మేము సంబంధించిన ఇవ్వాల్సిందే. కానీ దీనికి ఎందుకు ఇయ్యరు? సల్కం చెరువు విషయంలో టీవీలలో కథనాలు వచ్చినాయి, పేపర్లు వచ్చింది. ఆల్రెడీ మీరు ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. అంటే మిగతా కళాశాల చదివే విద్యార్థులు కాదు, వాళ్ళు మొత్తం నష్టం. కానీ దీనిలో చదువుకునే విద్యార్థులు మాత్రం మంచిగా ఉండాలి, వాళ్ళందరూ మంచిగా ఉండాలి. దీనిలో నష్టం కావాలని కోరుకుంటలేను నేను. భవనాల విషయంలో మాట్లాడుతున్నా. చెయ్యేస్తే మీ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం, దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు. రేపటి అందరు చేసి చూస్తా అంటారు. ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతో 6 గ్యారెంటీలు మర్చిపోయారు కదా. ఇది సేమ్ కేసీఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది. నాయకులు కూడా ఎప్పుడు ప్రజల నుంచి ఒక డిమాండ్, ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది. ఏం చేస్తారు? మళ్ళీ హైడ్రా అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు రోడ్డు మీద ఆందోళన ఇస్తారు అనుకో, మళ్ళీ హైడ్రా లాంటిది ఇంకోటి తీసుకొస్తారు. చూడరు మీరు.